కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతయు మరణ భయం చేత నాశనములకు లోబడిన వారిని విడిపించడం ఆయన కూడా రక్తమాంసములలో పాల్గొడాయి. ఏదైనా ఆయన ఇంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకునక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నారు. కావున ప్రజల పాపములను పరిహారం కలుగుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుల నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చింది. తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడనై ఉన్నాడు. 2వ అధ్యాయము 14 నుండి 18 వరకు చదవగా మనమున్నాం. ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒకప్పుడు మన చిట్ట రోమాపత్రిక 5వ అధ్యాయంలో ఉంది. మనము పాపులమై ఉండగా, మనము భక్తిహీనులమై ఉండగా, మనము శత్రువులమై ఉండగా యేసుక్రీస్తును అంగీకరించక మునుపు మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎలాగున్నామంటే ఎఫెసు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనము నుండి మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచపు ధర్మము చొప్పున మునుపు నడుచుకొనుచుంటిరి. వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. దేవుని ఉగ్రతకు మనము పాత్రులము. యేసు ప్రభును అంగీకరించక మునుపు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనలను విడిపించుటకై పాపముల చేత, దోషముల చేత, అపరాధముల చేత దేవుని శిక్షకు గురైన మనలను ప్రేమించి ఆకాశములు మహాకాశములు పట్టజాలని దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కెరూబుల చేత సెరూపుల చేత పొగడింపబడుతున్న పరిశుద్ధుడు మన నిమిత్తమై ఆయన పరలోకాన్ని వదిలిపెట్టి వచ్చారు. దాసుని స్వరూపము ధరించుకున్నారు. తను తాను రిక్తునిగా చేసుకొని మనలను విమోచించుటకై ఆయన తన రక్తాన్ని కార్చాడు. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. 9వ అధ్యాయం 22వ వచనం. సమస్త వస్తువులను
రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చును. రక్తము చిందింపకుండా పాపములకు క్షమాపణ లేదు అని సామాన్యముగా చెప్పవచ్చు. దీనికి ఇంకొక మాట కలుపుదాం. 10వ అధ్యాయము హెబ్రీ పత్రిక 4వ వచనము నుండి, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు కోరలేదు కానీ నాకొక శరీరము అమర్చింతివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. ఆయన మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన అపరాధముల నుండి విమోచించుటకై ఒక్కసారి మన కొరకు బలిగాను అర్పణముగాను అర్పించుకున్నాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనములో, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా, యేసు రక్తము మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయుచున్నది. ఆయన మన కొరకు బలిగాను అర్పణముగాను అర్పించుకున్నాడు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనము నుండి 6-9, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు మోసపోకుడి. జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గల వారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఎవరంట? దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. కారణమేమి? వారి యొక్క ఆధ్యాత్మిక జీవితము చెడిపోయి ఉంది. ఇప్పుడు అంటున్నాడు, మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని మన ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడింది. మీరు కడగబడి తన రక్తముతో మనలను ఆయన శుద్ధి చేశాడు. మన మనస్సాక్షిని కూడా శుద్ధి చేశాడు. కానీ మనస్సాక్షిని బట్టి ఈ దినాలలో యథార్థముగా జీవించడం లేదు. ప్రతి దానికి ఏదో ఒక వంకర.
ప్రతిదానికి ఏదో ఒక మాట, ప్రతి కార్యానికి ఏదో ఒక అడ్డుపుల్ల. బైబిల్ ఏం చెప్తుంది? మీ మనస్సాక్షిని దేవుడు శుద్ధి చేశాడు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలన్నాడా, ఉండకూడదన్నాడా? పుట్టకతోనే భక్తిహీనుడు బాల్యము నుండి విపరీతమైన ఆలోచనలు కలిగి ఉంటాడు. యేసు రక్తము నన్ను శుద్ధి చేసింది. మీ మాట అవునంటే అవును, కాదు కాదన్నట్టుగా జీవించాలి. యథార్థత ఉండాలి. ద్వంద్వ జీవితం పనికిరాదు. అలా ద్వంద్వ వైఖరితో ఉన్నావు అంటే ఇంకా నీ మనస్సాక్షి శుద్ధిపరచబడలేదు అని అర్థం. ఆయన రక్తమాంసములలో పాలివాడయ్యాడు. నిన్ను నన్ను విడిపించుటకు, అపవాది చెరలో నుండి, లోకములో నుండి, లోక ఇచ్చల నుండి ఆయన విడిపించాడు. పౌలు గారికి దర్శనములో ఏమని చెప్తున్నాడు దేవుడు? అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము 16-18 వచనాలలో 2వ భాగం. వారు చీకటిలో నుండి వెలుగులోనికిని, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారి స్వాస్థ్యములో పాలివారవునట్లు వారి కన్నులు తెరవజేయుటకు నేను నిన్ను వారి యొద్దకు పంపుచున్నాను. ఒక బాధ్యత. ఏమంటున్నాడు? సాతాను అధికారము నుండి, చీకటిలో నుండి వారు పరిశుద్ధపరచబడిన వారి, పరిశుద్ధుల స్వాస్థ్యములో వారు పాలివారవుటకు ఆకర్షించు, దేవుని యొద్దకు మళ్ళించు, దేవుని యొద్దకు నడిపించు. ఇదిగో ఈ ప్రజల వలన నీకు హాని కలగకుండా నేను నిన్ను కాపాడు. ఇంత గొప్ప వాగ్దానం పెట్టుకొని మరి మనం ఎందుకు ప్రకటించలేకపోతున్నాము? మనం ఎందుకు ఇతరులను దేవుని యొద్దకు నడిపించలేకపోతున్నాము? మనము ఆ పరలోకములో పరిశుద్ధులందరి ఎదుట ప్రశంసించబడాలి అంటే కుటుంబ పోషణకు ఏ విధంగా ప్రయాసపడుతున్నామో ఆత్మల సంపాదన కొరకు కూడా రక్షించబడిన ప్రతి వారు కూడా బాధ్యత ఉంది. అది సేవకుంది ఒక్కందే, మాకేం పని లేదనుకుంటే నువ్వే నష్టపోతావు. పాపాత్మురాలైన స్త్రీ తన భవిష్యత్తును తెలియజేస్తానే దేవుడు తన పాపపు కుండను వదిలిపెట్టి ఆ ఊరిలోని సమరయుల యొద్దకు వెళ్ళి
సమరయులతో ఏమని ప్రకటించింది ఆమె? ఈయన క్రీస్తు కాడా? ఆమె మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన యందు ఎక్కడ పోయినా ఈ మాటలు? ఎక్కడ పోయినాయి? 2000 దయ్యాలు వదిలిపోయిన వాడు, దేవుడు నీకు చూపిన మహాకనికరాన్ని నీ ఇంటి వారికి చెప్పురా అంటే వాడు 10 పట్టణాలకు ప్రకటించాడంట. మరి ఎక్కడ పోయింది మాట? కనుక రక్షించబడిన ప్రతి సహోదరుడు, ప్రతి సహోదరి దేవుని రాజ్య విస్తీరణ కొరకు ప్రయాసపడాలి. ఆయన నిన్ను విడిపించుటకు తన్ను తాను తగ్గించుకున్నాడే. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. ఆరో వచనం, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తను తాను రిక్తునిగా చేసుకొనెను. ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను, లేఖనాల్లో చదువుతూ ఉంటాం, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును, కానీ ఆ మనసు మాత్రం ఉండదు మనకు. ఆ మనసు రాదు మనకు. మీరును కలిగి ఉండుడి. ఆయన అంతము వరకు ప్రేమించి తన శిష్యుల పాదములను కడుగ మొదలు. దాని అర్థమేంది? బైబిల్ మిషన్లో అమ్మా అభిషేకం, అమ్మా ఉన్నాయి ఇప్పుడు అభిషేకాలు. అది పాత నిబంధన. అభిషేక తైలం రాజులను, సేవకులను నిలబెట్టడానికి పాత నిబంధనలు ఉపయోగించేవారు. ఇప్పుడైతే నూతన నిబంధనలో మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు అని యోహాను పత్రికలో మనం చూస్తాం. ఆకర్షించడానికి అవి. నువ్వు ఎక్కడెక్కడో తిరిగింటావే నీ పాపాత్మమైన కాళ్ళను పాస్టర్ గారు అడుగుతారమ్మా. తగ్గింపు స్వభావం లేదు నీకు. ప్రేమించే స్వభావం లేదు నీకు. ఎదుటివాడు అభివృద్ధి పొందితే ఓడ్చలేని స్వభావము. కానీ ఇక్కడ ఆయన తను తాను తగ్గించుకొని శిష్యుల పాదాలు ఎందుకు అడిగినారంటే మీరు కూడా ఒకరినొకడు తగ్గింపు కలిగి ఉండండి అనే దానికి, కానీ కాలు కడుక్కోండి అని చెప్పడానికి కాదు. నీ ఆధ్యాత్మిక జీవితములో నీకంటే చిన్నవారిని నువ్వు ఆశీర్వదించాలి. నైనా యేసు ప్రభుని నమ్ముకోనైనా, దేవుని కొరకు జీవించినైనా, నైనా ప్రభు కొరకు జీవించు. అమ్మా యవన ప్రాయంలో ఉన్నావు, జాగ్రత్త అయ్యా, జాగ్రత్త అమ్మా. చూసారా, వృద్ధాప్యములు ఇతరులను ప్రోత్సహించాలి.
నీ తోటి వారిని ఇతరులను నడిపించాలి. మేలైనది చేయ ఎరిగియు అలా చెయ్యని వానికి పాపమగునని బైబిల్ సెలవిస్తాం. కనుక ఆయన మనలను విడిపించుటకు రక్త మాంసములలో ఏమయ్యాడట? పాలివాడాయను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనములో ఆయన మనలను ప్రేమించి మన పాపముల నుండి ఆయన విడిపించాడు. రోమాపత్రిక 5:9లో ఆయన మనలను ప్రేమించి తన రక్తం వలన నీతిమంతులుగా చేశాడు. ఆయన మనలను ప్రేమించి దేవునితో సమాధానపరిచాడు. ఆయన మనలను ప్రేమించి మనకు విజయం ఇచ్చాడు. ఇప్పుడు 2వ అధ్యాయము 18వ వచనములో తాను శోధింపబడియు శ్రమ పొందెను గనక శోధింపబడు వారికి సహాయము గల సమర్థుడు అంట. శోధింపబడు వారికి సహాయము చేయు సమర్థుడు అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు శోధనల నుండి తప్పించుకునే మార్గము కలగజేసే దేవుడు. కనుక శోధింపబడు వారికి ఏం చేస్తాడంట? ఆయన సహాయము చేయు దేవుడు. మరొక మాట, శోధనలో నుండి తప్పించుకునే మార్గం కూడా కలగజేస్తాడంట. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణముగా మనుషుల కలుగు శోధన తప్ప మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గము చూసారా? శోధనలో కూడా తప్పించుకునే మార్గము కలగజేసే దేవుడు. ఆయన సహాయకుడు, ఆయన సమర్థుడు. శోధింపబడు వారికి సీమోనును గురించి రక్షకుడే అన్నాడు. సీమోను, సీమోను, సాతానుడు నిన్ను జల్లించుటకు, నిన్ను శోధించుటకు ఇష్టపడెను. కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు ప్రార్థన చేశాను అంటున్నాడండి. లూకాసు సువార్త 22వ అధ్యాయం. ముప్పై 31వ వచనం. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధన వలె జల్లించుటకు మిమ్మును జాగ్రత్త. చాలామంది వారి ఆధ్యాత్మిక జీవితములో దేవుని కంటే ప్రజలను ప్రేమిస్తున్నారు. ప్రజాపనుల కొరకు, బంధుమిత్రుల పని కొరకు ఆరాధన కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. కూడికలు కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు.
ఎందుకు రావడం లేదంటే మా ఫ్రెండ్ వాళ్ళ పెళ్ళండి. పెళ్ళైతే ఇక ఆడే ఉండాల్సిందేనా? ఈరోజు ప్రభు దినము. ప్రభు నా కొరకు చనిపోయి లేచాడు. నేను దేవుని ఆరాధించాలి, నేను దేవుని గణపరచాలి, నేను దేవుని మహిమపరచాలి, నేను ప్రభుని స్తుతించాలి. నా జీవితములో, నా కుటుంబములో, నా వ్యక్తిగత జీవితములో దేవుడు నాకు చేసిన మేళ్లను బట్టి నేను ఆయనకి ఏమీ చెల్లించెదను అన్నారు భక్తులు. యెహోవా నాకు చేసిన ఉపకారములకు నేను ఆయనకి ఏమీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎక్కడ ఉండవు. ఎందుకు రావడం లేదు? కానీ బైబిల్లో భక్తులు అలా చేయలేదు. కోరాహు కుమారులు దేవుణ్ణి ఆరాధించుటకు, దేవుని సేవించుటకు, దేవుని గణపరచుటకు ఎప్పుడెప్పుడా అది వాళ్ళ ఆసక్తి. వాళ్ళు అన్నారు, యెరూషలేమా మా పాదములు మీ గుమ్మములో ఉన్నాయి, చాలు మా జీవితం ధన్యమైనది. బుధవారం మానేశారు, శనివారం మానేశారు, గురువారం కూడా మానేశారు. అడిగితే ఏదో ఒక టింకర చెప్పాలి గనక అది ఎందుకు పనికిరాదు దేవుని లెక్కలో. ఆది క్రైస్తవులు అలా చేయలేదు. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఏడా తెగాక. వాళ్ళకు కాపురాలు ఉండవా? వాళ్ళకు సంసారం ఉండదా? వారికి భార్య పిల్లలు లేరా? ఉన్నారు. కానీ దేవుని పనులకు వారు ప్రాధాన్యత ఇచ్చారు. అందుకనే వారి జీవితాలు చరిత్ర గ్రంథాలలో, బైబిల్లో లిఖించబడ్డాయి. మరి మన పేరు లిఖించబడాలంటే వారి కంటే అధికంగా కష్టపడాలి కదా. ఎట్లాగా? లూకాసు వార్త 21వ అధ్యాయం 37-38 వచనాలు. ప్రతి దినము పగటి యందు దేవాలయములో బోధించుచు, రాత్రి వేళ ఒలీవ కొండకు వెళ్ళుచు కాలము గడుపుచు ఉండెను. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యొద్దకు పెందలకడే వచ్చుచుండిరి. ఫ్యామిలీ లేవా వాళ్ళకు లేరా భర్తలు, వాళ్ళకు లేరా భార్యలు, వాళ్ళకు లేరా పిల్లలు? నీకేనా? నోవాహు తన కుటుంబాన్ని కాపాడుకొనుచు సువార్తను ప్రకటించాడు. నువ్వంటే ఆడ ఈడ బాగా తిని గుడ్రాయి మాదిరి ఉండావు కదా. ఎందుకంటే నీ హృదయము లోకం వైపుకు మళ్లించుకున్నావు, ప్రభు వైపునకు మళ్లించుకోలే. 84 సంవత్సరాల వృద్ధురాలైన హన్నా దేవాలయమును విడువక ప్రార్థనలు ఉపవాసములతో దేవాలయంలో కాలము గడుపుచు ఇశ్రాయేలుల విమోచన కొరకు కనిపెట్టుచున్న వారితో
ఆ రుద్రాలు వారితో మాట్లాడుతూ ఉందంట. ఎక్కడ నీ ఆధ్యాత్మిక జీవితం? అయ్యో నేను పాడైపోతానే దేవాలయం రాకపోతే, అయ్యో దేవుని సన్నిధి రాకపోతే నా కుటుంబంలో సమస్యలు ఎక్కువైతాయి. ఏ కుటుంబం అయితే, ఏ వ్యక్తి అయితే దేవునికి, సంఘానికి, బైబిలునకు, కుటుంబములో ప్రార్థన, వాక్య ధ్యానము ఉండదో ఆ వ్యక్తి జీవితములో, ఆ కుటుంబములో సాతానుడు ఏలుతాడు. గుర్తుపెట్టుకోండి. పిల్లలు ఇష్టానుసారమైన వ్యక్తులుగా తయారైపోతారు. తమకు మనస్సుకు నచ్చిన వారితో అని అంటుంది బైబిల్. ఆదికాండం 6వ అధ్యాయంలో ఉంది కదా, దేవుని కుమారులు నరుల కుమార్తెలను తమ మనస్సుకు నచ్చిన వారితో. తల్లిదండ్రులకు కూడా శ్రమ లేకుండానే అబ్బాయిలు అమ్మాయిలను తీసుకొస్తున్నారు, అమ్మాయిలు అబ్బాయిలను తీసుకొని వస్తున్నారు ఇంటికి. పైసా ఖర్చు పెట్టకుండానే వెతుక్కోవాల్సిన పనే లేదు. ఉంటాయా ఫ్యామిలీలు? ఉంటాయా సంసారాలు? విడిపోతాయి, విచ్ఛిన్నమైపోతాయి. ఓ గమనించడములే. మావాడేనా, మా పాపేనా, ఇంకా ప్రోత్సహించుకున్నామనుకో ఖచ్చితంగా నింద తీసుకొని వస్తారు ఇంటికి. గుణవతి అయిన స్త్రీతో దేవుడు ఎప్పుడో చెప్పాడు, ఆమె రామాజీ శ్వేత అంటుంది, నేను వారానికి ఒక్కసారే కదా వచ్చేది, నన్ను అడగకూడదు అంటుంది. చెప్పమ్మా. తన ఇంటి వారి నడతలను బాగుగా, ఇది మానేశం, వీధిలో పోయి వారి నడతలను గమనిస్తాను సింగారించుకొని పోతుంది. వాడు కూడా పోతున్నాడు. ఈడ కొంపలో కొల్లేర ఏది కనపడడం లే. నీ ఇంటిలో పతనమైనది గమనించుకోకుండా ఉండవు నువ్వు. యేసుప్రభు ఎప్పుడో చెప్పాడు, ఎదుటి వాటి కంటిలో ఉన్న, చెప్పు కృపము, చెప్పు, ఎదుటి వాటి కంటిలో మొద్దు అన్నాడు. ఏమన్నాడు? మన కంట్లో నలసు చూసుకుందామంటే లేదు. ఎందుకు? బైబిల్ పక్కన పడేసినాం. అంత ఏలుతా ఉంది మొబైల్, మాటలు లేకుండా. ఇక బోధకులకైతే ఇప్పుడు ఇంకా చార్టీపీటీ అని ఒకటి వచ్చేసింది. బైబిల్ చదవాల్సిన పనే లేదు. ఆదాము మీద మీరు మాట్లాడితే చాలు, ఎలాగూ పతనమయ్యాడో నాకు రెఫరెన్స్తో చూపి అంటే చూపించేస్తుంది. అది ఒక ప్లే స్టోర్లో పోయి చార్టీపీటీ అని కొడితే చాలు, ఆదాము మీద నాకు 7 మాటలు కావాలంటే చాలు, రెఫరెన్స్లతో సహా చూపిస్తుంది. చదవాల్సిన పని లేదు. కానీ ఆ తెలివి ఎప్పటికీ పనికిరాదు. అందుకే యెహోవా ధర్మశాస్త్రమునందు మునసం భార్య బాగా చెప్తుందండి. తప్పట్లన్నా కొట్టండి ఒకసారి జ్యోతిర్మయి.
యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. సమయం దొరికినప్పుడల్లా బైబిల్ చదువు, ఫోన్ కాదు. ఉద్యోగం లేని వారికి ఎంతో అవకాశాలు ఉంటాయి. సమయాన్ని ఏం చేసుకోమని చెప్పింది బైబిల్? చెప్పమ్మా గంధం కృపాసుందరి. సమయాన్ని ఏం చేసుకోవాలా? సద్వినియోగం చేసుకోవాలా. ఏదోసారి తప్పట్లు కొట్టండి అమ్మా, మంచి మాట చెప్పింది. సమయమును ఎట్లాగా? ప్రార్థన ద్వారా, బైబిల్ ద్వారా, పరిశుద్ధుల సహవాసం ద్వారా. ఇదే మాటలే లేవు. ఎప్పుడు నీ దగ్గర నీకంటే వృద్ధులు ఉన్నప్పుడు వాళ్ళకు సహాయపడుతూ వాళ్ళ దగ్గర కూర్చొని నీ కుటుంబాన్ని కట్టుకునే ఆత్మీయమైన సంగతులు నేర్చుకోవాలి. యాకోబు నేర్చుకున్నాడు తల్లి చాటున, అందుకని మొరపెట్టాడు, నన్ను ఆశీర్వదించు వరకు నేను నిన్ను. ఎందుకు? తల్లిదండ్రులు ఇద్దరు ప్రార్థనా పరులే. ఇస్సాకు ప్రార్థనా పరుడే, రిబ్కా కూడా ప్రార్థనా పరురాలు. ఇలాగైతే బ్రతుకుటే ఎందుకో? జానని కడుపులోనే నాకు తొందరలు పెడతాన్నారు, బయటకు వచ్చినాక ఎన్ని నిందలు తెస్తారమ్మా. భయపడవద్దు, పెద్దవాడు చిన్నవానికి. అందుకని మా అమ్మ నాకు నేర్పింది, నేను దేవుణ్ణి అడుగుతా, నేను దేవుని మీద ఆధారపడతా. యోబు భార్య 10 మందిని కనింది, ఒక్క పిల్లకాయకే బాధ చాలంటంగా, నొప్పులంట, ఉంబా కాదంట. ఒక్క పిల్లకాయకి, ఒక మొక్కకు స్టాప్ అంట. అప్పుడే నిర్ణయాలు. దేవా, నా సంతానాన్ని, నా వంశాన్ని దీవించి. సుసన్న వెస్లీ వాళ్ళ ఇంట్లో 15 మంది పిల్లలు, 12 మంది పిల్లలు. జాన్ వెస్లీ గారి తల్లి ప్రపంచాన్నే దేవుని వైపుకు మళ్లించాడు ఆయన. ఇంగ్లాండ్ దేశంలో ఉన్న థియేటర్లన్నీ ప్రార్థనా హాల్లుగా మార్చబడ్డాయి. ప్రతి అరగంట ఒక్కొక్కరి మీద చేతులు పెట్టి ప్రార్థన చేసేది. ప్రపంచాన్ని దేవుని వైపుకు తిప్పాడు జాన్ వెస్లీ అనే దైవజనుడు. సమయాన్ని వృధా పెట్టుకోవాకు, నలుగురు కూర్చోబెట్టుకొని పూసకొల్ల వ్యవహారం చేసుకుంటూ పొద్దు పోగొట్టుకోవాకు. ఆ నలుగురితో కలిసి నువ్వు మోకరించి ప్రార్థన చేయి, వారు కూడా బాగా మనసు పొందుతారు. పొందుతారా పొందరా? కృపమ్మ, నలుగురిని ఇంటికి వచ్చినప్పుడు నవ్వులాటలాడే మాట్లాడేదానికంటే నలుగురు కలిసి మోకరిస్తే యేసు ప్రభు ఏమన్నాడు? ఎక్కడ 2 3 కూడి వారి మధ్య నేను ఉంటానన్నాడా లేదా? మై ఎందుకు మే బాధలతో ప్రార్థన చేసుకుందాం రా అక్క, నిన్ను చేసినట్లుగా ఈరోజు చేసుకుందాం రా అక్క అని వాళ్ళే వస్తారు. కనుక సాతానుడు జల్లించుటకు ఇష్టపడెను, కోరుకొనెను, నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నేను నీ కొరకు, సంఘక్షేమము కొరకు. ప్రభువా, నిన్న ఆదివారం మా యవనస్తులు రాలేదయ్యా, వచ్చే ఆదివారం నడిపించయ్యా, వచ్చే బుధవారం నడిపించయ్యా, వచ్చే శనివారం నడిపించయ్యా. భోజనం పక్కన పెట్టండి, ఫోన్ లేని వారు ఎవరో చేతులు ఎత్తండి. ఇక్కడున్న వాళ్ళందరూ
మా ఇంట్లో ఫోన్ లేదు అనేవాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరి గిన్నెలు వాళ్ళకు ఉన్నాయా లేదా? ఎవరి ఫోన్లు వాళ్ళకు కూడా ఉన్నాయా లేదా? మరి ఒక్క మాట, ఏం బాబా అన్నా నిన్న రాలేదు, ఏమి సాకు 2 వారాలు ఈ మందిరంలో కనపడడం లేదు సార్, ఏమయ్యా? దేవుడు ఆశీర్వదిస్తాడు ఆ సేవ చేస్తే. తాను శోధింపబడు వారికి సహాయము చేయుటకు సమర్థుడైన ప్రభు, మన ప్రభువైన యేసుక్రీస్తు. 2వ కొరింథీ పత్రిక, 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను, ముఖ్యముగా మలినమై దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకుని వారిని తీర్పు దినమునకు కావలిలో ఉంచుటకు ప్రభు సమర్థుడు. భక్తులను శోధనలో నుండి తప్పించుటకు ఆయన సమర్థుడైన దేవుడు. ప్రకటన గ్రంథం 3:10లో కూడా 10 దినములు లోకములో శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను అంటున్నాడు. 3:10 ప్రకటన గ్రంథం. నీవు నా ఓమైన ఆజ్ఞను గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను. శోధన కాలములో శోధరికి సహాయము చేయు రక్షకుడు మనది. సమర్థుడైన దేవుడు శోధనలో నుండి తప్పించుటకు మార్గము కలుగజేయు దేవుడు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 16-17 వచనాలలో షద్రకును మేషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరము ఇయ్యవలనని చింతే మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు మా దేవుడు. వారి ఏడింతల అగ్నిగుండము వారి విశ్వాసాన్ని కదిలించలేకపోయింది, వారి ధైర్యాన్ని కదిలించలేకపోయాయి, వారి నమ్మకాన్ని కదిలించలేకపోయాయి. కారణమేమి? వారు విశ్వసించిన వారు మేము సేవించుచున్న దేవుడు. అంత గొప్ప సాక్ష్యం అండి. ఆయన ప్రపంచ రాజు నెబుకద్నెజరు
ఆయన ఎదుటనే ముగ్గురు యవనస్తులు నిలబడి భరోసా ఒక ధైర్యంతో చెబుతున్నారు. తమ విశ్వాసాన్ని వెల్లడి చేయించున్నారు. తమ నమ్మికాన్ని వెల్లడి చేయించున్నారు. తమ అనుభవాన్ని కూడా వెల్లడి చేయించున్నారు. మా దేవుడు తప్పించు రక్షించుటకు సమర్థుడైన దేవుడు. ఇప్పుడు రాజుగారు ఏమని సాక్ష్యం ఇస్తున్నారో చూడండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో 28వ వచనం. నెబుకద్నెజరు షద్రకు మేషకు అబేద్గోయను వీరు దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతను పంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపమనియు ఏ దేవునికి సేవింపక ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞనే వ్యర్థపరచిరి. ఏం చేసినారంట? రాజు ఆజ్ఞనే మొర్దుకై కాలములో వారు ప్రార్థనల ఉపవాసముల ద్వారా రాజ చట్టమునే వ్యర్థపరిచిరి. వారి యొక్క నమ్మకం, వారి ధైర్యం మా దేవుడు సమర్థుడైన దేవుడు. రక్షించుటకు సమర్థుడు, తప్పించుటకు సమర్థుడు, శోధింపబడు వారికి సహాయం చేయుటకు సమర్థుడు, వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చుటకు సమర్థుడైన దేవుడు మన దేవుడు. రోమాపత్రిక 4వ అధ్యాయం 21వ వచనం. దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు అని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన ఎవరు తెచ్చుకున్నారా? పెద్దప్పన మదిరేట రజా ఎవరు తెచ్చుకున్నారు? 20వ వచనములో ఉంది ఆడే అబ్రహాము యొక్క విశ్వాసం చూడండి. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గూర్చి సందేహించలేదు అంట. మనకన్నీ సందేహాలే, మనకన్నీ. బైబిల్ ఏం చెప్తుంది? అలా మేడం ఏం చెప్తుంది బైబిల్? నమ్ముట నీ వలనైతే నాకు నమ్మకాలు లేవు. ఏది 3 నెలల నుండి రేకులు అంటున్నారు, కానీ మాకు చలికాలం కూడా వచ్చేది అట్లా ఉంది. నాకు నమ్మకాలు లేవు. కానీ అబ్రహాం ఏమంటున్నాడు చెప్పాలి. ఏమవుతుంది మేడం? ఏమంటున్నాడు అక్కడ? చదువు. రోమాపత్రిక 4:21 ఏమంటున్నాడు? తాను వాగ్దానము చేసిన దానిని
నెరవేర్చుటకు ఆయన సమర్థుడు. బాత్రూమ్ విషయంలో సమర్థుడు, రేకుల షెడ్డు విషయంలో సమర్థుడు, ముందరున్న స్థల విషయంలో సమర్థుడు. మనకెవ్వరొద్దు, మనమే ప్రశ్న వేసుకుందాం. ప్రారంభంలో అద్దె కొట్టంలో జరిపించాం, ఇదంతా పాడైంది. రెడ్ లైట్ ఏరియా అనేవాళ్ళు ఈ వీధిని. ఇప్పుడు ఇది సువార్త కేంద్రమైంది అనేవాని వీధి రెడ్ లైట్ అయిపోయింది. అంత ప్రేమికులు, ఇష్టం స్వయిష్టమైపోయింది. కారణమేమి? ఆ ప్రదేశములో దేవునికి స్థలము లేనందున, దేవుని భయము లేనందున, దేవునికి లోబడి వారు లేనందున, దేవుని యందు విశ్వాసం ఉంచి మోకరించేవారు లేనందున స్వయిచ్ఛ జరుగుతూ ఉంది. దేవుని భయం అనేది లేదు. అంతా దేవుని కృపే కదా, దేవుని సహాయం. సంఘములోని ప్రతి వారు ప్రయాసపడినవారు. మరి అవెందుకు కావు అంటే ఏముంది? అవిశ్వాసం. ఏం చేయాలి? ప్రార్థించుట. మనం బాగా బలంగా చేస్తాం రా, దేవుడు కార్యం జరిగిస్తాడు. పాస్టర్ గారు వర్షం కొరకు ప్రార్థన చేస్తాం రా అన్నాడంట ఆఫ్రికా దేశంలో. సరైన వర్షాలు వచ్చేటివి కావు, చాలా కరువు ప్రాంతం. కొందరికి ఆహారం తట్టుకోలేక కరోనా కాలంలో ఒక ఆమె మన్నునే రొట్టెలు తీసుకొని తింది అని మనం చూసాం. అటువంటి కాలంలో పాస్టర్ గారు ప్రార్థన చేశాడంట, వర్షం కొరకు ప్రార్థన చేస్తాం రా అని. వర్షం వస్తుందా అని అందరు మామూలుగా బైబిల్ పట్టుకొని వచ్చారంట. ఇలాంటి మా చిన్నోడు గొడుగు పట్టుకొని వచ్చాడు. ఏం పట్టుకొని వచ్చాడు? ఆ చర్చిలో వాళ్ళందరూ అడుగుతున్నారంట, ఏంద్రా బైబిల్తో పాటు గొడుగు తెచ్చావంటే, పాస్టర్ గారు చెప్పారు కదా మనం వర్షం కొరకు ప్రార్థన చేసేకేమో చేస్తాం రా ఆచారంగా, కానీ పడతాదో పడదో అపనమ్మకం. పడతాడా పడదా? కానీ మా వాడు విశ్వాసంతో గొడుగు తెచ్చాడు, పడుతుంది వర్షమని. ఎట్లా తెచ్చాడు? కనుక నువ్వు ప్రార్థన చేయి, ప్రశ్నించేదానికంటే మోకాళ్ళును. ప్రతి ఒక్కరిని పోయి స్పందించి అడుగుదాం, దేవుడు కార్యం జరిగిస్తాడు, అద్భుతమైన సాయం చేస్తాడు. ఒక లేటు వెనక ఒక లేటెస్ట్ ఉంటుంది. ఒక లేటు వెనక శ్వేత ఏముంటుంది? ఒక లేటెస్ట్ ఉంటుంది. తొందరపడకూడదు. ప్రార్థించుట వలన సంఘములో ప్రతి వారిలో కూడా కార్యం దేవుడు జరిగిస్తాడు. సహోదరులుగా ప్రతి ఇంటికి వెళ్ళి, అమ్మ ఇట్లా పని ప్రారంభిస్తుంది, మీ వంతు సాయం చేయండి, ప్రార్థన చేయండి, దేవుడు కార్యం జరిగిస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు.
అవిశ్వాసముతో దేవుని వాగ్దానమును గురించి వెనకంజ చేయలేదు. కానీ వాగ్దానం ఇచ్చిన వాడు నెరవేర్చుటకు రూఢిగా సమర్థుడని విశ్వసించి విశ్వాసము వలన బలము తెచ్చుకున్నాడంట. హార్లిక్స్ ద్వారా కాదు బలం, బూస్ట్ ద్వారా కాదు బలం, విశ్వాసము ద్వారా. దావీదు బలం అదే కదా. ఈ ఫిలిస్తీన్ను బట్టి ఎవని మనసు కృంగా నేను వెళ్తా అన్నాడు. యుద్ధానికి పోయిన సన్నాసులేమో, లే నీ గర్వం అంతా మాకు తెలుసురా, ఏడు వదిలిపెట్టేవరా మందాన్ని పెద్దోడు తగులాట పెట్టుకున్నా. వీళ్ళంతా యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు తగులాటకు ముందుంటారు. ఏం చదువుతాము? గొల్యాతు కంటే బలాఢ్యుడై ఇశ్రాయేలీయుల దేవుడు ఉన్నాడని నిరూపించాడండి. శక్తి సామర్థ్యాలు నావి కాదు, యుద్ధం యెహోవాది. యెహోవా పేరట నీ మీదకి యుద్ధానికి వచ్చుచున్నా. యుద్ధములో ఆయన అద్భుతమైన సహాయము చేయుద్ది. ప్రార్థన చేస్తాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ, మీ నామములో యేసు ప్రభువా, గత వారములో మా పనులలో ప్రయత్నములలో మీ కృపాక్షేమాలు ఉంచి మరో నూతన వారాన్ని ప్రభుదినాన్ని బహుమానంగా ఇచ్చారు. మీ స్తోత్రము. కొందరు యవనస్తులు వారి పనిపాటల వలన రాలేకపోయారు. మరొక తరుణమును మీరు దాయిచ్చి, రాజయ్య బేబీ జ్వరముతో బాధపడుతుండగా మీరు కనికరించి ఆరోగ్యం ఇచ్చారు. మీకు స్తోత్రం. అలాగే ఎన్ఎం జోసఫ్ గారికి స్టంట్ వేయబడింది, మీరు ముట్టి స్వస్థపరిచారు. శ్రీరామూర్తి గారు కుమార్తెలు కుమారుని దీవించండి. ఆయన ఆరోగ్యముల విషయంలో సంపూర్ణమైన ఆరోగ్యమును దాయించి, సుదర్శనం భార్యకు ఆపరేషన్ జరిగింది, ఆ గాయాలను మీరు ముట్టి స్వస్థపరిచారు. యేసు ప్రభువ, పెనుమాకలో యవనసుడు సుభాష్ కంటిని కోల్పోయాడు, కనికరించు. సంఘములో ఎవరైనా అనారోగ్యంతో అస్వస్థతో ఉంటే మీరు ముట్టి స్వస్థపరచండి. పొట్లూరు శాంతమ్మ, పెద్దరాజు తల్లి, ఇసాగు జేజీ, దేవదాస్ తల్లి, వృద్ధాప్యములో ఉన్న ప్రతి వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. కళాశాల మొదలుగు నర్సరీ వరకు చదువుతున్న విద్యార్థులను బట్టి మీకు స్తోత్రం. తిరిగి పాఠశాలలు కళాశాలలు ప్రారంభమయ్యాయి. పిల్లలు చదువుతూ ఉండగా చురుకైన జ్ఞానం, వివేకం, ఆలోచన దాయించి నైనా మీకు స్తోత్రములు. పాల్ మరి గురువారము మరి గుంటూరు వెళ్తుండగా ప్రయాణాన్ని దీవించి, ఈ మధ్యాహ్నం నుండి మొక్కజొన్న పంట కోయిచుండగా దొరసామి కుటుంబ సభ్యులు మంచి ధరకు అమ్మబడినట్లు పొడి వాతావరణంను దాయించి, అయ్యా మీకు వందనాలు చెల్లిస్తాం. చాలామంది బుధవారం రాలేకపోతున్నారు, శనివారం రాలేకపోతున్నారు. కనికరం చూపండి. జగదీసుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. నైనా సంఘములో ఉన్నతమైన చదువులు చదివి ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారి ఉద్యోగ వివాహ విషయాలలో మీకు కృపను దాయించి, డేవిడ్ ఆయన భార్య కుమార్తెను దీవించండి. మరో సంతాన విషయంలో కూడా మీ కృపను దాయించి, యేసు ప్రభువా, డేవిడ్ యొక్క వృత్తిలో ఉన్నతమైన పదవులు దాయించి, నైనా మీకు వందనాలు చెల్లిస్తున్నా. రాజయ్య యొక్క మరి
మరదల కుటుంబాన్ని దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. సహాయముని మీరు దయచేయండి. నేను మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పురుషుల బాత్రూమ్ విషయంలో, పైన రేకుల షెడ్ విషయంలో, ముందర స్థల విషయంలో కూడా మీకు కృపను దయచేయండి. సండే స్కూల్ బృందాన్ని దీవించండి. రత్నకుమార్, కళా మేడం, లెనిన్ తరచుగా బలహీనతలు గురి అవుతున్నాడు. కనికరం చూపండి స్వామి. దేవా, లెనిన్కుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. లయాన్ని దీవించండి. సండే స్కూల్ బృందాన్ని మీరు బలపరచండి. ఆధ్యాత్మికంగా ఎదుగుటకు సహాయం దయచేయండి. అయ్యా, ఈ కాలనీలను ప్రతి వారిలో కార్యం జరిగించండి. మా యాడికి మండలం, మా తాడపతి నియోజకవర్గం, మా అనంతపురం జిల్లా, మా తెలుగు రాష్ట్రాలను, దేశాన్ని, ప్రపంచాన్ని పాలన చేయు అధికారులు, అనధికారులను దీవించండి. చక్కగా పాలించినట్లుగా మీ కృపను దయచేయండి. పుట్లూరు బాబు జనముతో బాధపడుతున్నాడు. పుట్లూరు బాబుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. బాబు జీవితంలో గత సంవత్సరాలన్నీ మీరు కాపాడు. మరో నూతన సంవత్సరాన్ని, భవిష్యత్తును బహుమానంగా ఇచ్చారు. మీకు స్తోత్రం. నందిపాడు ఆలస్యమ్మ గారికి మంచి ఆదరణ, ఆరోగ్యంను దయచేయండి. ఇదిగో మరి సంతానం లేని కుటుంబాన్ని దర్శించండి. వారికి సంతానమును దయచేయండి. ఈ కాలనీలో 2 వివాహాలు జరిగినాయి. యవన దంపతులను మీ రెక్కల కింద ఉంచుకొని కాపాడండి. అయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు తీర్చండి. ప్రభుత్వ శాఖల్లో కొందరు, ప్రైవేటు సంస్థల్లో కొందరు, యేసుప్రభ, కొందరు జీతాలు రాక చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. నేను కనికరం చూపండి తండ్రి. కోశాధికారిని కదిలించండి నేను. వెంటనే విడుదల చేయటకు సహాయం దయచేయండి నేను. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి తండ్రి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, సమయాలలో సహాయపడుతున్న ప్రతి వారిని దీవించండి. ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. చాలామంది బుధవారము, శనివారము రాలేకపోతున్నారు. దయచేసి రండి. ఏమైనా తీసుకొని వచ్చింటే దశమ భాగాలు మీ పేరు నమోదు చేసుకోండి. మీ అందరికీ వందనాలు.